హాయ్ అండి. మొన్న గుజరాత్లో కురిసిన వర్షాలకి జనాలకి బోల్డంత నష్టం వచ్చిందండి. అసలు నీళ్ళల్లో ఇళ్ళున్నాయో ఇళ్ళల్లో నీళ్ళున్నాయో తెలియలేదు, అట్లా నీళ్లు మునిగిపోయాయి. ఇళ్ళన్నీ మునిగిపోయాయండి. ఈ షాప్ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిదండి. వాళ్ళది కొత్తగానే పెట్టుకున్నారు పాపం మొబైల్ షాపు. అసలు నీళ్లు పట్టేసాయండి మొత్తం. చూడండి ఎంత నష్టం వచ్చి ఉంటుందో. అన్నీ తడిసిపోయి, ఇది ఒక్క షాపు కాదండి, అందరిది అదే పరిస్థితి. ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి తినటానికి లేక, తాగడానికి లేక చాలా ఇబ్బంది అయిందండి. ఒకసారి కాదు, వెంటనే ఒక వారం వ్యవధిలో 2 సార్లు తుఫాను వచ్చేసిందనమాట. చాలా కష్టంగా ఉందండి. చూడండి, చూస్తుంటే మనసు బాధేస్తుందండి. అసలు కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం బాధ అండి. పిల్లలు ఉన్నోళ్ళు ధాన్యం అంతా తడిసిపోయి ఎక్కడి నుంచో బ్రతుకుదెరువుకి వచ్చినోళ్ళు అసలు ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉందండి. నా వల్ల అయితే అసలు అవ్వలేదు. ఇది వచ్చేసి మా వారు పనిచేసే కంపెనీ అండి, ఏషియన్ గ్రూప్ వాళ్ళదనమాట. వెళుతున్నారు చూడండి. మా వారు కారు కూడా అసలు వెళ్ళడానికి లేదట, ఎక్కడో హైవేలో పెట్టేసి బొలెరో పెద్దగా ఉంటుంది కదా, అది పిలిపించుకొని దాంట్లో వెళ్తున్నారు. నీళ్ళు చూసారా ఎలా ఉన్నాయో. ఏంటోనండి, అసలు రోడ్లాగా లేదు, ఇది సముద్రంలో వెళ్తున్నట్టుంది. ఘోరం అంటే ఘోరం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.